కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయని కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణరావు మండిపడ్డారు. తమ పార్టీ నేతలపై అక్రమంగా కేసులు పెడుతూ వేధిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై ఎన్ని కేసులు పెట్టినా బెదిరేది లేదని ధైర్యంగా ఎదుర్కొంటామని తెలిపారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఓటమి భయంతోనే అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని అంటున్న జీవి రామకృష్ణరావుతో మా కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్సీ కవిత అరెస్టును నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా నిరసన కార్యక్రమం చేపట్టారు. మనతో పాటు జిల్లా అధ్యక్షులు రామకృష్ణారెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ కవిత అరెస్టుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఈడీ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. దీనిపై మీ స్పందన? 100% ఈ రోజు ఈడీ నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ డైరెక్షన్స్ మీద అమిత్ షా నరేంద్ర మోడీ కలిపి కేసీఆర్ గారిని బ్లాక్ మెయిల్ చేయాలి, కేసీఆర్ గారిని లొంగపరచుకోవాలి, కేసీఆర్ గారిని ఏదో విధంగా నష్టం చేయాలనే ఉద్దేశంతో నిన్న కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగినది. ఎందుకంటే గతంలో ఎన్నిసార్లు ఈడీ నోటీస్ ఇచ్చినా కవిత గారు చాలా గౌరవమైన ఒక సిటిజన్ లాగా పోయి కూడా ఈడీ ముందర హాజరయ్యి రావడం జరిగినది. మరి ఈ రోజు అంత హడావుడిగా నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ పర్యటనలో ఉన్నప్పుడు ఈ రోజు 3 గంటలకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ రిలీజ్ చేసే సమయంలో ఈ రోజు కవిత గారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని కూడా ఇవాళ యావత్ తెలంగాణలో ఈ ప్రశ్నలు ఇస్తారు. అంటే ఇందులో కోణం ఏంటంటే మొన్న రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే హైదరాబాద్ లో నరేంద్ర మోడీ గారిని బడే బాయ్ అన్నాడో, ఆ తర్వాత 2 రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడో, కేసీఆర్ గారు పొత్తుకు ఎప్పుడైతే నిరాకరించిండో, ఇవన్నీ కూడా పరిశీలించుకొని కేసీఆర్ గారిని బలహీనం చేయాలి. తెలంగాణలో ఎలక్షన్ లో ఓడిపోయినప్పటికీ కూడా ప్రజల్లో ఇంకా కేసీఆర్ గారు బలంగా ఉన్నాడు కాబట్టి ఈ ఎంపీలలో తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ ఓట్లు వస్తాయి కాబట్టి తప్పకుండా కేసీఆర్ గారు ఇబ్బంది పెట్టిన ఉద్దేశంతో కక్ష సాధింపు చేయడం భాగంగానే ఈ రోజు కవిత గారు అరెస్ట్ చేయడం జరిగినది. ఈ అరెస్ట్ కి ఎట్టి పరిస్థితి కూడా బీఆర్ఎస్ శ్రేణులు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు భయపడలేదు. 2001 నుంచి బీఆర్ఎస్ పార్టీ పైన ఇటువంటి దాడులు ఎన్నో జరిగినప్పటికీ కూడా టీఆర్ఎస్ శ్రేణులు పునాదులు గట్టిగా ఉన్నాయి. మా పార్టీకి నాయకుడు అయిన కేసీఆర్ గారి అఖండమైన నమ్మకం ఉన్నది కాబట్టి మేము ఎవరం భయపడలేదు. ఇటువంటి కార్యక్రమాలు ఇక ముందు చేస్తాం. మేము బేషరతుగా ఈ రోజు కవిత గారిని విడుదల చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. 2022లో ఈ కేసు ఏదైతే కవిత మీద కేసు నమోదైనప్పటికీ 2 సంవత్సరాలుగా కూడా తాత్సారం చేస్తూ సరిగ్గా ఎన్నికల సమయానికి ముందే ఈ అరెస్టు చేయడం పట్ల ఖచ్చితంగా బీజేపీ పార్టీ హస్తం. అంటే ఒక అత్యున్నత దర్యాప్తు సంస్థ ఈడీ బీజేపీ గవర్నమెంట్ కు ఏదైతే ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తుంది అనుకోవచ్చా? 100% అనుకోవచ్చు అండి. ఇప్పుడు గతంలో 2 సంవత్సరాల నుంచి ఎందుకు అరెస్ట్ చేయలేకపోయాను? హైకోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పైన అక్కడ ఉన్న జడ్జి గారు కోపం చేసాడు. ఎటువంటి అభయాలు లేని ఈమె ఎందుకు ఈమె పేరు పెట్టిందని చెప్పి తిట్టడం జరిగినది. ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా రిజైన్ చేసి పోయిండు. ఈ రోజుకు తీసుకొచ్చి నన్ను కేసు కట్టమంటే కట్టలేను కాబట్టి అని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేతుల్లో ఒక సిబిఐకి సంబంధించినటువంటి పబ్లిక్ రిజైన్ చేసిందంటే నాకు తెలిసి కవిత కేసులోనే. అంటే అది క్లియర్ గా అర్థమైపోతున్నది. ఏమి లేదు కాబట్టి ఆమెను ఒక అస్త్రంగా పెట్టుకొని అభియోగాలు రుజువు చేయలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి ఎలక్షన్ల ముందు ఏదో రకంగా 4 రోజులు ఇబ్బంది పెడితే పబ్లిసిటీ అవుతుంది, మీడియా అవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ చేసుకోవచ్చు ఈ అంశాన్ని ఉద్దేశంతో ఇవాళ మోడీ చేసినటువంటి ఒక దోగాబాస్ అరెస్ట్ ఇది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీంతో తెలంగాణ ప్రజలు మాకు సానుభూతి పెరిగిపోయింది. ఇవాళ ఈ కవిత కళ్యాణ్ 2 ఏళ్ల నుంచి తిప్పి ఇవాళ ఎందుకు అరెస్ట్ చేసిన అని చెప్పి ప్రశ్న లేపడం జరిగింది. అందుకనే ఇవాళ ప్రతి చోట కూడా మా ధర్నాలలో కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజలు కార్యకర్తలు పాల్గొని నిరసన వ్యక్తం చేసింది. కాబట్టి దీంతో టీఆర్ఎస్ పార్టీకి ఏమీ అయ్యే లేదు. మేమందరం గట్టిగా ఉన్నాం. మేమందరం కూడా కవిత వెంబడి ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ సంఖ్యాబలాన్ని పెంచుకునేందుకు గాను ఇప్పుడు ఏదైతే పెట్రోల్ ధరలు తగ్గించడం కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అత్యధిక సీట్లు సంపాదించే విధంగా కూడా బీజేపీ పార్టీ పావులు కదుపుతుందని చెప్పవచ్చు. దీనిపై చూడండి, కేవలం ఎలక్షన్ల ముందు మాత్రమే ₹2 తగ్గించిన మోడీ గారు. ఇవాళ 3 నెలలు కాలేదు ప్రభుత్వం వచ్చి, అప్పుడే దగ్గర ఒక 100 స్కీములు లాంచ్ చేసిండు రేవంత్ రెడ్డి గారు. మరి రేవంత్ రెడ్డి గారు ఏమంటాడు? ఇవాళ అసలు పైసలే లేవు, లంక మీద ఉన్నాయి అనుకున్నా అని చెప్పినప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా జవాబు చెప్పాలి. మరి డబ్బులు లేనివి ఇన్ని స్కీములు ఏ విధంగా నువ్వు లాంచ్ చేసినావు? మరి నరేంద్ర మోడీ గారు రాష్ట్రానికి ₹1 ఏనుడు రేవంత్ రెడ్డి గారు లెటర్ పెట్టగానే ఏ విధంగా శాంక్షన్లు ఇస్తున్నాడు? అంటే అంతా కుట్రలో భాగంగానే కేవలం ఎలక్షన్ ఉద్దేశం చేసుకునే చేస్తున్నటువంటి అరాచకమైనటువంటి కార్యక్రమాలను తప్పించి ఇంకా ఏమి లేదని కూడా మేము గమనిస్తున్నాం. థ్యాంక్ యూ. మొత్తానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీఆర్ఎస్ పార్టీ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయి, తమ నాయకుల పట్ల అక్రమంగా కేసులు పెడుతున్నారంటూ కూడా జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణరావు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, కరీంనగర్.